ఈ ఏడాది కొట్టల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవరా వన్ బ్లాక్ బస్టర్ కావడంతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆ జోష్ని ఎంజాయ్ చేస్తున్నారు మచ్చ. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఏకంగా 550 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. దేవరా పూర్తి చేయడంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ప్రధానంగా ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 పై చిత్ర సీమలో భారీ అంచనాలు అయితే ఉన్నాయి మచ్చ. త్రిబుల్ ఆర్, దేవరా వంటి వరుస బ్లాక్ బస్టర్ తో ఎన్టీఆర్ మంచి ఊపులో ఉన్నారు. ఇప్పటికే గ్లోబల్ ఇమేజ్ సంపాదించిన తారక్ హిందీలోనూ బలంగా జెండా పాతాలని చూస్తున్నారు మచ్చ. దీనిలో భాగంగా బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఇందులో తారక్ క్యారెక్టర్ గెటప్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంటుంది మచ్చ. అంతేకాదు వార్ 2లో ఎన్టీఆర్ నెగిటివిటీ సెట్స్ లో ఉన్న రోల్లో నటిస్తున్నారని వార్తలు అయితే వస్తున్నాయి మచ్చ. అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అందులోనూ బాలీవుడ్ సూపర్ స్టార్ కి విలన్ గా తారక్ నటించడం తెలుగుతో పాటు నార్త్ ఆడియన్స్ లోనూ ఉత్కంఠ రేపుతుంది మచ్చ. స్వాతంత్ర దినోత్సవం కానుకగా వచ్చే ఏడాది ఆగస్టు 15న వార్ 2 ప్రేక్షకుల ముందుకైతే రానుంది. ఇక వార్ 2లో స్పెషల్ సాంగ్ ఉందని ఓ స్టార్ హీరోయిన్ ఈ ఐటమ్ సాంగ్ లో నటిస్తున్నారని వార్తలు అయితే వస్తున్నాయి మచ్చ. శ్రద్ధ కపూర్ లేదా శ్రీలీల పేర్లు ఈ విషయంలో ముఖ్యంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది మచ్చ. ఇక పోతే వార్ 2లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయట. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన జెంజమిన్ జాస్పర్ తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఫ్యాన్స్ అయితే ఒక ఊపేస్తుంది మచ్చ. 2024లో తను పనిచేసిన చివరి చిత్రంలో నింగి నేల నీటిలో చిత్రీకరించబడిందని, అలాగే ఇటలీ, స్పెయిన్, యుఏఈ, ఇండియాలోని డెస్టినేషన్స్ పేర్లు కూడా జాస్పర్ పంచుకుంటున్నారు మచ్చ. హాలీవుడ్ కు ఏ మాత్రం తగ్గకుండా వార్ 2 యాక్షన్ స్టంట్స్ ఉంటాయని ఆయన హింట్ ఇచ్చేశారు. అనుకోని కారణాల వల్ల తప్పుడు మార్గం వైపు వెళ్ళిన ఆఫీసర్ గా ఎన్టీఆర్ రోల్ ఉంటుందని, అతని పేరు అర్జున్ లోత్రాగా బాలీవుడ్ టాక్ మచ్చ. హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ జపాన్ లోని సావోలియన్ టెంపుల్ లో చిత్రీకరించగా అక్కడ ఓ యాక్షన్ సీక్వెన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా 40 మందితో చేసిన ఫైట్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందట. కియారా అద్వానీ హృతిక్ రోషన్ పై ఇటలీలో ఓ పాటను చిత్రీకరించగా తొలుత సిద్ధార్థ్ ఆనంద్ ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేయగా ఆయన స్థానంలో అయన్ ముఖర్జీకి అవకాశం ఇచ్చాడు ఆదిత్య చోప్రా. బ్రహ్మాస్త్ర విజువల్ ఎఫెక్ట్ చూసిన తరువాత ముఖర్జీకి అవకాశం కల్పించినట్లుగా తెలుస్తుంది మచ్చ.